మోడీ ఈ ఏడాది నవంబర్లోనో సెప్టెంబర్లోనో దిగిపోతారు, అందుకే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన దించేస్తారు, యోగి ఆదిత్యనాథ్ ముందుకు వచ్చేస్తారు. ఇట్లాంటిది ఆయన మాట్లాడినటువంటి ఆయన సంజయ్ రౌత్ శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎంపీ అది పక్కన పెడితే, నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే అంటే 75 ఏళ్ళు అన్న పేరుతోనే అద్వానీ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు, యడ్యూరప్ప లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అప్పటిదాకా మోడీ ఉండరు. 75 ఏళ్ళు రాగానే ఆయన పక్కకి తప్పుకుని యోగికి ఇచ్చేస్తారు, అందుకని యోగికి బోధన చేస్తున్నారు అన్నటువంటిది మరొక వైపున వినబడుతుంది. అయితే అమిత్ షా ఇట్లాంటి అంశాల మీదనే స్పందించమని అడిగినప్పుడు అంటే ఆయన మాటల్లోనే దానికి ఒక ఆన్సర్ చెప్పేశారు. 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతోంది. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పారు. అంటే మోడీ దిగట్లేదు, యోగిని తీసుకొచ్చి కేంద్రంలో పెట్టేసి మోడీ రిటైర్ అవ్వట్లేదు, యోగి ఆదిత్యనాథ్ 27లో మళ్ళీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే అర్థం ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగిస్తున్నారు, అంటే ఎంపీ ఇక్కడికి ప్రధాన అభ్యర్థి కాదు ఇప్పుడే అన్నటువంటిది. కాబట్టి దానికి ఒక తెరదించే ప్రయత్నం తన స్పీచ్ల సందర్భంగా చేసుకొచ్చారు.